పోలీస్ వ్యవస్థ ఎందుకు పనికిరాదు రాబోయ్, పోలీస్ మాన్యువల్ కావచ్చు, పోలీసు ట్రైనింగ్ సెంటర్ ఒక డంప్ యార్డ్లో అన్నాడు. ఎందుకు అన్నాడు ఒక ఐపీఎస్ అధికారి? అది మా మీద ఒక భావజాలంతో ఉన్న వ్యక్తుల మీద ప్రభావం చూపిస్తుందా? అట్లాంటి మాకు ఇన్స్పిరేషన్ మహాంతి సార్ ఇప్పుడున్నాడు. ఆ రోజు మన సిగ్నేచర్ ఇంటర్వ్యూలో కావచ్చు, లేకపోతే ఏదో సమ్ ఇంటర్వ్యూలో చెప్పిన ఈ రాష్ట్రంలో అత్యంత హానెస్ట్ పర్సన్స్ అయిన ఐపీఎస్ అధికారులు వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఉంటే ఖచ్చితంగా స్టేట్లో మార్పులు చెందుతాయి, ఈ క్రైమ్ రేట్ కావచ్చు, రకరకాల విషయాలు మారుతాయని చెప్పేసి నేను ఆదరణ చెప్పిన. ఈరోజు రేవంత్ రెడ్డి సారు అదే విధానంలో పోతుండు. ఇలా మాన్ సార్ను మంచి కీలకమైన పోస్ట్ ఇచ్చారు. ప్లస్ చాలామంది ఒకళ్ళని కాదు మంచి మంచి వ్యక్తులకు కీలకమైన పోస్ట్, కొత్తమైన మంచి మంచి పోస్టులు ఇచ్చారు. అట్లనే ఇంకా ఇప్పుడు వీకే సింగ్ సార్ మళ్ళీ తీసుకొచ్చుకొని ఒక మంచి విభాగానికి ఇవ్వాలి. ప్రవీణ్ సార్ కూడా వాస్తవం తీసుకొచ్చుకోవాలి కాబట్టి ప్రవీణ్ సార్ అత్యంత హానెస్ట్ పర్సన్, ఆకురు మిర్రర్స్ అత్యంత హానెస్ట్ పర్సన్, శాంతకుమార్ సార్ చాలా మంది ఉన్నారు కదా హానెస్ట్ పర్సన్స్. వీళ్ళందరినీ ఈసారి తీసుకొచ్చుకోవాలి. ప్రవీణ్ సార్ రాకుండా వీళ్ళని మంచిగా గుర్తిస్తే ఖచ్చితంగా మార్పు చెందుతారు. వీళ్ళ విధానంలో నేను ప్రశ్నించిన అంతే. ప్రశ్న అనేది వీళ్ళ విధానంలో. కాంగ్రెస్ ప్రభుత్వంలో అణగారిన వర్గాలకు కావచ్చు, లేదంటే వివిధ శాఖలలో మీలాంటి సామాజిక ఉద్యమకారులు ఇట్లా అణచివేతకు గురిపడ్డ నాయకులు అందరికి కూడా న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారా? అంటే ఇప్పుడే కదా అన్న ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వీళ్ళు ఏం మాట్లాడతారంటే గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, గత ప్రభుత్వాలు ఏం చేయలేకనే కదా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడింది. గత ప్రభుత్వంలో కాంగ్రెస్ లో ఉన్న పొన్నం ప్రభాకర్ అన్న మా సొంత, నాకు ఒక తల్లి కూటలేం కాబట్టి మేము చాలా అన్యోన్యంగా ఉంటాము. నాకు ఎక్కడ అన్యాయం జరిగినా పొన్నం ప్రభాకర్ అన్న ప్రశ్నిస్తాడు. నా హాస్పిటల్కి రావడం అన్నా లేకపోతే అందరినీ సమీకరించాలన్నా పొన్నం ప్రభాకర్ అన్న నా మీద చాలా కేర్ తీసుకున్నాడు. మీకు జిల్లా నాయకులు కాబట్టి మీరు ఆయనతో బాగా కలివిడుకుంటారు. లేదు, స్థానిక జిల్లా నాయకుడు కాదు పొన్నం ప్రభాకర్ అన్న కరీంనగర్. ఇప్పుడు మాకు తొలి బీసీ మంత్రి, స్థానిక మంత్రి కదా, స్థానిక మంత్రి తొలి 52-53 సంవత్సరాల తర్వాత తొలి బీసీ మంత్రి. ఇప్పుడు మాకు స్వతంత్రం వచ్చింది సిద్దిపేటకు, ఇప్పుడు స్వతంత్రం వచ్చింది. ఒక మా బీసీ నాయకుడు, మళ్ళీ రెవల్యూషన్ ఉన్న వ్యక్తి, మంచి భావజాలం ఉన్న వ్యక్తి, ప్లస్ బహుజన బిడ్డ. సో ఇప్పుడు ఏమంటున్నామంటే కాంగ్రెస్ గవర్నమెంట్ నిజంగానే అణగారిన వర్గాలకు ఎల్పిఎస్ఆ ఇప్పుడు అభివృద్ధి చెందుతానని మీ ప్రశ్నకు ఖచ్చితంగా చెందుతాయని రాహుల్ గాంధీ గారు అన్నారు కదా, కులగణన చేస్తామని అన్నారు కదా. కులగణన చేయకపోతే ఆల్రెడీ ఒక ప్రెజర్ గ్రూప్ ఉన్నది కదా ఇక్కడ, విశారదన్ మహారాజ్ అన్న రూపంలో కావచ్చు, ప్రవీణ్ సార్ రూపంలో ఆల్రెడీ ఒక ప్రెజర్ గ్రూప్ రెడీగా ఉన్నది కదా. కాకపోతే విప్లవమైన రేవంత్ అన్న ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రాగానే ఈ రివ్యూలు పెట్టడం కావచ్చు, సమీక్షలు చేయడం కావచ్చు, పాపం ఆయన ఆరోగ్యాన్ని కూడా కేర్ చేసుకోకుండా చేస్తుండు. అంటే మనం చూస్తున్నాం కాబట్టి భవిష్యత్తులో రేవంత్ అన్న మారితే ప్రజా సంఘాల నుంచి దాడి జరుగుతుంది. అంటే జ్ఞానపరంగా ఒక విప్లవాత్మకమైన ప్రశ్న రూపంలో ఒక దాడి జరుగుతుంది. ఇప్పుడైతే ఖచ్చితంగా జరుగుతుందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే జరిగే పరిణామ క్రమం కూడా అట్లే ఉన్నది. ప్రతి ఒక్క మంత్రికి స్వేచ్ఛను ఇచ్చేసిండు. ఇప్పుడు ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ రివ్యూ పెట్టచ్చు, మొన్న జరిగిన సందర్భంలో చాలా మంది దాని విమర్శిస్తారు కావచ్చు, పెట్టచ్చు. కానీ రేవంత్ అన్న పోయిండా? రేవంత్ రెడ్డి అయితే పోలేడు కదా. దానికి సంబంధించిన శాఖను పంపించిండు. తర్వాత మీరు ఎందుకు పోయారు, మీరు ఏం చేశారని అడుగుతలేడు కదా. వాళ్ళకు పూర్తి స్వతంత్రం ఇచ్చిండు. మంత్రిగా ఉన్న మా పొన్నం ప్రభాకర్ అన్నకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది కదా. ప్రతిసారి మంత్రులకు లేదా స్వేచ్ఛ? ఎక్కడున్నది మీరే చెప్పండి అన్న. మీరు ప్రగతి భవన్ గేట్ అని టచ్ చేశారన్న, కాస్త గేట్ ముట్టుకురా. మీరు గేటు ముట్టుకుంటారనే కదా ముళ్ళ కంచె పెట్టిండు. అక్కడ గేటు కూడా ముట్టనీయకుండా తొలి వెలుగు రగన కావచ్చు, మీలాంటి వాళ్ళు ఎంతో మంది వేరు కదా, కనీసం అక్కడ దాకా వేరు. గేటు ముట్టుకుంటే కేసులు వేసారు కాదు. విద్యార్థి విభాగం చెందిన ఉస్మాన్ యూనివర్సిటీ బిడ్డలు గ్రూప్ వన్ సంబంధించిన ఫస్ట్ రద్దు అయితే ఆ గేట్ ఎక్కితే అప్పటికప్పుడే ముళ్ళ కంచె పెట్టి ఆ గేటు ముట్టుకుంటే కేసులు వేసారు కదా అన్న. ఎక్కడున్నా చెప్పు మీరు. కేసీఆర్ కు సంబంధించిన విధి విధానాలను ప్రశ్నించిన, కేసీఆర్ కనుసన్నలు పనిచేయకున్నా మన దళిత నేత మంచి మంచి వ్యక్తి అయినా రాజయ్య సార్ని ఏం చేశారు, ఉప మంత్రి పదవి పీకేసి. సీనన్న, మీరు ఉద్యమ సమయంలో మీరు వ్యవహరించిన తీరును చూస్తే తెలంగాణ రాష్ట్ర సమాజం అంతా కూడా రాబోయే రోజుల్లో శ్రీనివాస్ గౌడ్ గారు పెద్ద స్థాయిలో ఉంటారు, డిపార్ట్మెంట్లో పెద్ద పదవులలో ఉంటారు, ప్రజలకు సేవలు చేస్తారు అని అనుకున్నారు. కానీ 10 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇంకా కానిస్టేబుల్గానే సస్పెండ్ అయ్యి ఇంట్లోనే ఉంటా అని చెప్పి మీరు ఎన్నడన్నా ఊహించుకున్నారా ఈ అంశాన్ని? లేదన్నా, నేను అసలు అనుకోలేను. ఓకే, నేను 2014 తర్వాత కేసీఆర్ సార్ నన్ను ఫామ్ హౌస్ పిలిపించుకొని అక్కడ నుండి నేను డైరెక్ట్గా డీజీపీ ఆఫీస్కి రావడము, పోస్టింగ్ ఇవ్వడము, ఓఈకి సంబంధించి ఇంకా పెండింగ్ ఉన్నది. అవి కొన్ని క్లియర్ చేశారు. మొన్న నేను సాధన కలుద్దాము ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత ఒకసారి కలుద్దాంలే అనుకున్న టైంలో ఓయి అన్ని పెండింగ్లు ఉన్నాయి. పెండింగ్ క్లియర్ అయింది అనుకున్నా, చేయలేరు, అది అట్లే పెండింగ్ ఉన్నది. సరే ఇట్లా చేద్దాం అనుకున్న సమయంలో న్యాయం జరుగుతుంది అని అనుకుంటే ఒక శాపం ఏంటంటే నాకన్నా, నేను సిద్దిపేట నియోజకవర్గంలో ఉండడం ఒక శాపం అయింది అన్నట్టు. ఓకే, ఫస్ట్ శాపం.
అక్కడ నుంచి ఒక నాయకత్వం కావచ్చు, లేకపోతే మీరు అనుకుంటారు ఒక పెద్ద పొజిషన్ గురించి అనుకోలే. కనీసం తెలంగాణ ఉద్యమంలో నాకు ఏదో న్యాయం జరుగుతుంది, మా హరీష్ అన్న రూపంలో జరుగుతుంది అనుకున్నా కానీ నాకు ప్లస్ మైనస్ మంచి అయినా చెడు అయినా నాకు అక్కడ నుంచి జరిగింది అన్నట్టు. హరీష్ రూపంలో నాకు తీవ్రమైన నష్టం జరిగింది అన్నట్టు. ఎట్లా నష్టం జరిగిందంటే అన్న, ఒక ఎగ్జాంపుల్, నర్సారెడ్డి గన్మేను నా మిత్రుడు ప్లస్ నా బ్యాచ్మెంట్ ప్లస్ నా తోటి ట్రైనింగ్ చేసిన వ్యక్తి ప్లస్ ఒకటే బెడ్ పంచుకుని షేర్ చేసుకుని ఒకటే స్క్వాడ్. ఆ వ్యక్తి పేరు చెప్తే అతనికి ఇబ్బంది అవుతుంది కావచ్చు, కానీ పేరు చెప్తే ఎంత క్లియర్గా చెప్పిన అతడు ఏమన్నా అంటే నర్సారెడ్డి దగ్గర గన్మేన్ ఉన్నప్పుడు డిఎస్పీ శ్రీధర్ అనే వ్యక్తి సిద్దిపేటలో పనిచేస్తున్నప్పుడు హరీష్ రావు ఏం చెప్పినంట, నా మీద లేని రూమర్స్ క్రియేట్ చేసినాడు. ఏం క్రియేట్ చేసినంటే అంటనా, నాకు 2 పెళ్ళి అంట, ఫస్ట్ భార్యని చంపేసినట, వీడు పెద్ద సైకో, వీడు తెలంగాణ ఉద్యమం చేయలేడు, దీన్ని ఏం చేస్తావో వీని మొత్తం డిస్క్రిమినేషన్ చేయండి, వీని ఒక పేరు మొత్తం తగ్గించాలి, మీరు ఏం చేస్తారు లేదని చెప్పేసి డిఎస్పీ శ్రీధర్ చెప్పినట్ట. ఆ విషయం డిఎస్పీ శ్రీధర్ ఏం చేసిండు, డిఎస్పీ శ్రీధర్ సార్ ఏం చేసినట్టే నర్సారెడ్డి ఎమ్మెల్యేకి చెప్పినాడు, ఫోన్ చేసి ఇట్లా కాదని చెప్పేసి ఒకసారి పిలిపించుకొని మాట్లాడుతున్నాడు. అప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నా, పొన్నం ప్రభాకర్ అన్న వీళ్ళు వాళ్ళకు హాస్పిటల్లో ఒక సభ ఏర్పాటు చేస్తారు అన్నట్టు, తెలంగాణ ఉద్యమ నర్సారెడ్డి. ఆ సభకు సంబంధించి నర్సారెడ్డి అన్న ఆ సభకు చూసుకుంటున్నట్టు, ఎందుకంటే గీతారెడ్డి మేడము, సునీత లక్ష్మారెడ్డి మేడం, ఇక్కడ నుంచి దామోదర్ రాజా నరసింహ సార్, వీళ్ళంతా ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరూ ఆ రోజు ఆ ప్రోగ్రామ్ అటెండ్ కావాలి. నాకు ఫస్ట్ భార్యను చంపేసిన అని చెప్పేసి వివిధ సంకేతాలు పంపించేయండు గౌరవ శ్రీ తన్నీర్ హరీష్ రావు గారు. అంటే ఈ విషయంలో నాకు నా స్థాయిని పెంచే ఉద్దేశమా తగ్గించే ఉద్దేశమా? మీరు ఎక్కడో ఉంటారని మీరు అనుకున్న శ్రీనివాసును ఎక్కడ ఉండనియకుండా గ్రాఫ్ తగ్గించిన వ్యక్తి ఎవరు? పాలకుడే కదా. ఈ రోజు సిద్దిపేటలో 2వ శ్రేణి పౌరసత్వాన్ని లేకపోతే 2వ శ్రేణి నాయకత్వాన్ని ఊహించుకుంటావా? ఊహించుకోలేవు. ఒక చక్రధారి కూడా అక్కడ నిలబడితేనే ఊహించుకుంటలేరు వీళ్ళు. అది గెలుస్తాడా పక్కకు పెట్టండి, రకరకాల దాడులు చేశారు కదా. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ని రకరకాల ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తారు అని ఒక 1000 సార్లు మొత్తుకున్నా, ఫేస్బుక్ కూడా నాకున్న మాధ్యమాల ద్వారా ఫస్ట్ నేను నా ఆఫీసర్ని అడిగిన, నాకు అక్కడ ఛాన్స్ ఇస్తలేరు. ఛాన్స్ ఇవ్వకపోతే అదే కండక్టర్స్ ప్రకారం నేను ఏం చేస్తున్నా, నేను మీడియాను సంప్రదించే హక్కు నాకు ఆ కండక్టర్స్ ఇచ్చినాయి కదా. సో నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నా, అట్లా కూడా నాకు ఒక మెమో ఇస్తలేదు కదా.